అభ్యర్థికి అపార్ట్మెంట్లో ప్రసంగం చేయడం అనేటటువంటిది ఒక సంప్రదాయంగా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి అపార్ట్మెంట్లకి ఇళ్ళకి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈశ్వరాజ్ఞ ఇక్కడ ఒక్క చోటకి మాత్రం ప్రతి సంవత్సరం విఘ్నేశ్వర చతుర్థి మనకి శాస్త్రంలో ఉపాసన అని ఒక మాట ఉంటుంది. అసలు ఆ ఉపాసన యందు అంతర్భాగమే ఈ నైమిత్తిక తిథులన్నిటినీ కూడా ఆచరించడం. ఆ ఉపాసన అనేటటువంటి మాట సక్రమంగా అర్థం కానంతకాలం అసలు ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాము అన్నప్పుడు ఒక్కొక్క స్థాయిలో ఏమవుతుందంటే ఏదో విఘ్నేశ్వర చవితి అందరూ చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం, లేకపోతే విఘ్నం రాకుండా ఉండాలి కాబట్టి చేస్తున్నాం. దేనికి విఘ్నం రాకుండా, ఎందుకు విఘ్నం వస్తే ఏమవుతుంది? విఘ్నం కూడా పరమేశ్వరాజ్ఞ అయినప్పుడు ఆ పని నువ్వు చేయకుండా ఉంటే మంచిది అని ఈశ్వరుడు విఘ్నం కల్పిస్తే విఘ్నం లేకుండా ఉండాలని అసలు మనం కోరవలసిన అవసరం ఏంటి? విఘ్నము అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విఘ్నము అన్న మాటకు అర్థం ఏంటంటే కార్యహంతి అని అర్థం. కార్యహంతి అంటే కష్టంతో ఆ కార్యం జరగడం కాదు, అసలు ఆ కార్యం జరగదు. మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా ఇక మీరు ఏది సంకల్పం చేశారో, ఏది చేద్దాం అనుకున్నారో అది జరగకుండా చేస్తే విఘ్నం వచ్చింది అంటారు. విఘ్నమునకు పర్యాయ పదం ఏది అంటే కార్యహంతి, అంటే ఆ పని జరగకుండా ఉండుట. పని జరగకుండా ఉన్నది అంటే అది భగవంతుని యొక్క శాసనంగా స్వీకరించగలిగాం అనుకోండి. అప్పుడు విఘ్నం అన్న మాట గురించి బెంగపెట్టుకుని అసలు విఘ్నాలు లేకుండా ఉండాలని కోరవలసిన అవసరం ఎందుకుంది అంటే, విఘ్నమన్న మాట లేకుండా ఎందుకు ఉండవలసి ఉందో, విఘ్నములను తీయడానికి ప్రత్యేకంగా విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు ఆ స్థానంలో పరమేశ్వరుడు కూర్చోబెట్టాడో అర్థం చేసుకున్నాడు. ఉపాసన అన్న మాట పరిపుష్టమవుతుంది. ఉపాసన అన్న మాటని కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే కొరతను పూడ్చుకొనుటకు చేయు ప్రయత్నము అని అర్థం. అది అలా కొరత అంతా పూడిపోతే ఏమైపోతుంది అంటే, ఉప అంటే సమీపమునందు, ఆసన అంటే కూర్చోట, ఆసనము అంటే కూర్చోడానికి పనికొస్తుంది. ఆసనం సమర్పయామి అన్నాను అనుకోండి, అది దేనికి ముట్టును నిలబెట్టేమని కాదు, అందులో కూర్చోమని. ఆసనము కూర్చుని కొరకు వినియోగిస్తారు. ఎక్కడ కూర్చోవడం? ఉప సమీపమునందు. ఎవరికి సమీపమునందు అంటే, ఇక ఉప శబ్దానికి ముందు ఏదీ లేకపోతే దాని అర్థం ఎప్పుడు బ్రహ్మమని. ఉపాసన, ఉపనయనము, ఉపవాసము అలా అని వదిలిపెట్టేసాం అనుకోండి, అంటే ఉప దేని చెంత అంటే బ్రహ్మమునకు చెంత అని అర్థం. ఉపనిషద్ అన్నాను అనుకోండి, షద్ అంటే జీర్ణమైపోవడం, నా కానిది ఏది జీర్ణము కాదో అది బ్రహ్మము. ఆ బ్రహ్మమునకు ఉప దగ్గరగా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఏది సాధనముగా నిలబడుతుందో దానికి ఉపనిషత్. అలాగే ఉపవాసము, దేనికి దగ్గరగా మీరు వసించి ఉన్నారు అంటే భగవంతుడికి దగ్గరగా వాసం చేశారు. వాసన చేయడం అనేటటువంటి మాటలో ఒక అర్థం ఉంటుంది, ఖాళీ చేయడం అన్న మాట కూడా ఉంటుంది. ఒక ఇంట్లోనో ఒక ప్రదేశంలోనో ఉన్నవాడు అక్కడ వసించినటువంటి వాడు ఖాళీ చేస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు ఇక్కడ వాసం చేసి ఉన్నానంటే ఇక్కడ నేను ఉన్నాను ఇప్పుడు, కానీ నేను ఇక్కడ ఉండను. ఒక గంట తర్వాత, గంటన్నర తర్వాత ఈ స్థానాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతానంటే ఇంట్లోకి వెళ్తాను. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఓ గదిలో ఉండను, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గదిలోకి వెళ్తాను, అక్కడితో పడుకుంటాను, మళ్ళీ అక్కడి నుంచి లేస్తాను, ఇంకో చోటుకు వస్తాను, అలా కదులుతూ ఉంటాను. ఉపవాసము అన్న మాటకు అర్థం ఏంటంటే కొంతసేపు కదలకుండా ఈశ్వరుడికి దగ్గరగా ఉండడం. అలా ఉండడానికి అర్థం ఏంటంటే మనసుని దగ్గరగా పెట్టాను అని. మనసుని చేర్చడానికి మిగిలిన వాటిని ఉపకరణాలుగా తీసుకుని ప్రయత్నం చేస్తే ఉపవాసం చేశాడు అంటారు. అంతేకాని కేవలముగా అన్నం ఒక్కటే తినడం మానేశాడు అనుకోండి, దాన్ని శాస్త్రంలో ఉపవాసం అని పిలవదు. కానీ అన్నం తినకుండా ఉపవాసం చేయడం మాత్రం సాధ్యం కాదు. సాత్వికమైనటువంటి పదార్థాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతేకాని ఉపవాసానికి భోజనం చేయకూడదని నియమం లేదండి, భోజనాలు చేసేయించండి అని ప్రత్యేకంగా కరపత్రాల్లో కూడా వేస్తే వాడికి శాస్త్రం తెలియని వాడే గుర్తు. ఉక్షణ ఉంటుంది, కొంతసేపు ఉంటాడు అని గుర్తు. అంత తొందరగా వెళ్ళిపోడు. కాసేపు కూర్చోండి అన్నాను అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే మీతో నేను కొంచెం సేపు మాట్లాడతాను.
నేను నిలబడి మీరు నిలబడి ఉండగా నేను మాట్లాడి మీరు బహుశా ఆయన కూర్చోమనలేదంటే ఆయన ఒత్తిడిలో ఉన్నారనమాట, ఆయన ఏదో పనిలో ఉన్నారు, వెళ్ళిపోవాలేమో అని గమనించి వచ్చిన పని ఒక్కటే చెప్తారు సూక్ష్మంగా. నేను మాట్లాడి నేను కూర్చోను, ఎందుకంటే మీరు కూర్చునింటే నేను మాట్లాడడానికి సమయం లేదని గుర్తు. ఎక్కువసేపు ఉపోద్ఘాతం వద్దు, వచ్చిన పని చెప్పేసేయండి. మిమ్మల్ని పంపిస్తూ ఏమనుకోకండి కూర్చోబెట్టలేకపోయాను, ఒత్తిడిలో ఉన్నాను అని ఒక మర్యాదకో మాట అంటాను. అంటే ఇప్పుడు కూర్చోబెట్టలేదు అంటే ఎక్కువసేపు మాట్లాడడానికి సిద్ధంగా లేను అని. ఆసన అంటే కూర్చోబెడుతున్నాను, ఎక్కువసేపు ఉంటారు. ఉపాసన ఎంత ఎక్కువసేపు అంటే ఇక సేపు అన్నది కాలం, కాలం ఎంతకాలం ఉంటుందో అంతకాలం అక్కడే కూర్చోవడం, తిరిగి రావడం అన్నది ఉండదు. అంత ఆనందాన్ని పొందడానికి, కొరతలు తీర్చుకోవడానికి చిట్ట చివర ఎవరి పక్కకి చేరిపోతే కొరత, వెలితి, లోటు ఈ మాటలు ఉండవు. అటువంటి స్థితిని చేరుకోవడానికి వెళ్ళేటటువంటి ప్రయాణ మార్గానికి ఉపాసన అని పేరు. మీరు ఒక్క విషయం గమనించండి, కొరత అన్న మాట అసంతృప్తికి కారణం. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడూ వింటున్న వాళ్ళేగా, మామూలు కథ ఎందుకని వాళ్ళు మార్చి మాట్లాడుతున్నారు. కొరత అన్నది మనుష్యునికి ఉన్నంతగా ఇతర ప్రాణుల యందు ఉండదు. ఎందుకో తెలుసా? వాటికి అవసరాలు లేవు. నేను బట్ట కట్టుకోవాలి, కుక్కకి బట్టలు అక్కర్లేదు. నాకు ఇల్లు ఉండాలి, కుక్కకి ఇల్లు అక్కర్లేదు. నాకు వంట పాత్రలు ఉండాలి, కుక్కకి వంట పాత్రలు అక్కర్లేదు. నాకు భార్య ఉండాలి, దానికి అక్కర్లేదు. నాకు బిడ్డలు ఉండాలి, దానికి మైథున ప్రక్రియకి అనుషంగిక ప్రయోజనం పిల్లలు. అది సంతానార్థి ఏదో పితృరుణం తీర్చుకోవడానికి సంతానాన్ని కనలేదు. నాకు పుణ్యకర్మాచరణం కావాలి, దానికి అక్కర్లేదు. దానికి బాధ అన్న మాట ఎక్కడికి పరిమితం అయిపోతుందంటే దేహ సంబంధము అంతే. మనో సంబంధము చాలా తక్కువ. శరీరానికి దెబ్బ తగిలింది, బాధపడుతుంది. ఆకలి వేసింది, బాధపడుతుంది. దాహం వేసింది, బాధపడుతుంది, అంతే. ఇక మిగిలిన వాటికి బాధలు లేవు. బాధ లేకపోతే, దానికి సంబంధించిన స్పృహయే లేకపోతే కొరత అన్న మాట కూడా లేదు. కాబట్టి మీరు ఒకటి గమనిస్తే, దుఃఖం అన్నది నిజానికి అన్ని ప్రాణులలో ఎవరికి ఎక్కువ? మనుష్య ప్రాణికే ఎక్కువ. ఎందుకని? కావలసినవి ఎన్నో వాడికి ఉన్నాయి, అన్నీ నాకు లేవన్న పరిమితి కూడా వాడికే ఉంది. నాకు దీర్ఘాయుష్మంతుడనై శరీరం విడిచిపెట్టి సావన్న మాట లేకుండా ఉండిపోవాలని ఉంది. సాధ్యమా? వృద్ధాప్యం రాకుండా నేను యవ్వనంలో ఉండిపోతే బాగుండునని ఉంది. సాధ్యమా? విపరీతమైన ఐశ్వర్యం ఉండి హాయిగా ఈ ఉద్యోగం అని చేయకుండా హాయిగా ఏదో నెలకింత డబ్బు వస్తే ఇంటి పట్టుకు కూర్చోవాలని ఉంది. సాధ్యమా? ఎన్నో కోరికలు, అన్నిటికీ పరిమితులు. శక్తి వైపు నుంచి చూసినప్పుడు పరిమితి, లోపల ఉన్నటువంటి కోరిక అపరిమితి, అపారమైన కోరిక. అపారమైన కోరికలన్నీ ఎక్కడ పూర్ణములైపోతాయో, ఇక మళ్ళీ కోరవలసిన అవసరం లేని స్థితికి ఎక్కడ చేరిపోతే నువ్వు నిలబడిపోతావో ఆ స్థానాన్ని చేరిపోవడానికి ఉపాసన అంటారు. ఏ ప్రాణిగా మీరు ఉండండి, కొరత అన్నది ఒకటి మిగిలిపోతుంది. ఏదో ఒకటి కొరత ఉంటుంది. కొరత ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక జీవుడిగా ఉన్నాడు అని గుర్తు. కొరత లేదు అంటే బ్రహ్మమైనాడు అని గుర్తు, అంతే తేడా. పూర్ణత్వాన్ని పొందుతాడు. నాకు ఇది కావాలి, నాకు ఇది లేదన్న మాట ఉండదు. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోవడం ఏంటంటే శరీరం పడిపోతుంది. నేను ఎప్పుడూ ఉంటాను, నేను ఆత్మనంటాడు. ఇప్పుడు చావుకి భయం లేదు, ఎందుకనంటే తాను ఆత్మ తెలుసుకున్నాడు. నీకు ఇల్లు లేదు, ఇల్లు ఎందుకండి? పరమేశ్వరుడు కొండ గుహలు నిర్మించాడు, చెట్టు తొర్రలు నిర్మించాడు. ఎన్నో చోట్ల బ్రహ్మాండమైనటువంటి కందకాలు ఉన్నాయి, అవి చాలవా? బ్రహ్మాండమైనటువంటి చెట్టు నీడన నా చేతిని తలగడా పెట్టుకు పడుకుంటే సరిపోదా? ఇంకెందుకంటే ఇల్లు నాకు అక్కర్లేదు అన్నాడు అనుకోండి. ఆహారం ఏమిటంటే ఏ ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటే వేరు, చెట్లకి కాయలు లేవా, పళ్ళు లేవా అన్నాడు అనుకోండి. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు. అది సన్యాసం అంటే అక్కడ పరిపూర్ణమైనటువంటి తృప్తితో ఉంటాడు. నాకు ఇది లేదన్న మాట ఉండదు. ఇక నాకు లేనిది ఏమిటి అని ఉంటాడు. నాకు లేనిది ఏమిటి అన్న స్థితికి చేరిపోవాలి అంటే
బలవంతంగా తృప్తి తెచ్చుకుంటే చేరడు. అన్నిటికీ మూలమైనది ఒకటి ఉంటుంది, అది పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము పక్కన కూర్చుండిపోతే అంటే సామీప్యముక్తి అంటారు. ఆయన పక్కకి ఎవరు చేరిపోయాడో వాడికి ఇక కొరతన్న మాట లేదు. కొరతన్న మాట లేని వాడు జీవుడిగా ఎందుకుంటాడు? అందుకని ఏ శరీరంలోకి రాడు. అదే చిట్ట చివరి మృత్యువు. అదిగో ఆ స్థితిని చేరుకోవడం కోసమని ప్రయాణం ప్రారంభం చేస్తాడు, సాధన ప్రారంభం చేస్తాడు. అది మనం కోరుకుంటే వచ్చేది కాదు, ఈశ్వరుడు ఇస్తే వచ్చేది. ఈశ్వరుడు కూర్చోమ్మన్నారు. ఈశ్వరుడు కూర్చోమ్మనకుండా మీరు ఎలా కూర్చుంటారు? మా ఇంట్లో కాసేపు కూర్చోవాలి అని మీకు ఉందనుకోండి, మా ఇంట్లో కాసేపు కూర్చోవడం ఉత్తినే వచ్చి కూర్చోవడం కాదు. మీ ఉద్దేశం ఏంటి? నాతో మాట్లాడుతూ కూర్చోవడం. నాతో మాట్లాడుతూ మీరు కూర్చోవడం ఎప్పుడు సంభవం? నేను ఒప్పుకుంటే. నేను ఒప్పుకోలేదనుకోండి, మీరు కూర్చోలేరు. ఒకవేళ మీరు కూర్చున్నా నేను మాట్లాడను, నాకు వేరే పని ఉందండి ఏమనుకోకండి, నేను కొంచెం పూజ చేసుకోవాలని వెళ్ళిపోతాను, లేకపోతే నేను ధ్యానం చేసుకోవాలంట, అలాగే నేను చదువుకోవాలంట. నేను మీతో కూర్చోవడం ఎప్పుడు సాధ్యం? అన్ని పనులు వదిలేసి వీళ్ళతో కాసేపు మాట్లాడదాం అని నాకు అనిపిస్తుంది. అంటే నాకు మీ యందు ప్రీతి కలిగితే నేను కూర్చుంటాను. అలాగే ఈశ్వరుడు మన పట్ల ప్రీతి వహిస్తే మనని కూర్చోబెట్టుకుంటాడు. ఈశ్వరుడి ప్రీతి పొందడానికి మార్గం ఏమిటి? ఆయన్ని స్తోత్రం చేస్తే సంతోషిస్తాడా? అంత వెర్రివాడు ఏం కాదు, పొగిడితే పొంగిపోవడానికి అయింది. మీరు నైవేద్యం పెడితే సంతోషిస్తాడా? ఆయనకి లేనిది ఏం లేదు మీరు కొత్తగా పెట్టడానికి. ఆయనే పూర్ణుడు కాని వాడు మిమ్మల్ని పూర్ణుడి చేస్తాడు. ఆయన పూర్ణుడు కాబట్టి ఆయనకి మీరు ఇవ్వగలిగినదన్నది లేదు. కాబట్టి మీరు ఆయన ప్రీతిని పొందడం అన్నది దేనివల్ల సాధ్యం? ఒకే కారణానికి సాధ్యం, ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడం. ఇప్పుడు ఆయన ఎలా బ్రతకమని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఆ వేదంలో చెప్పినట్టు బ్రతికినటువంటి మార్గానికి ప్రీతికి మార్గము ఉపాసన అని పిలుస్తారు. అది ఉపాసన అన్న మాటకు అర్థం. ఉపాసన సాధనా మార్గంలో చివరి ప్రయోజనాన్ని చెప్పడం. ఉపాసన అంటే ఆయన పక్కన కూర్చునుట. ఆయన పక్కన కూర్చునుటకు నువ్వేం చెయ్యాలో అది చేస్తూ ఉండడాన్ని ఉపాసన అంటారు. ఆ ఉపాసన అన్నది ఆయన చెప్పినట్టు చెయ్యడానికే ఆశ్రమంగా విభాగం వచ్చేస్తుంది. ఆశ్రమంగా విభాగం రావడం అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అని 4 ఆశ్రమాలు. బ్రహ్మచర్యము అన్న మాటకి చాలామంది అర్థం ఏమిటనుకుంటూ ఉంటారంటే, బ్రహ్మచర్యము అంటే భార్యతో కలిసి ఉండకుండుగా అనుకుంటూ ఉంటారు. అది కాదు దాని అర్థం. బ్రహ్మము అన్న మాటకి పర్యాయ పదం వేదం. వేదాన్ని చదువుకునేటటువంటి ప్రక్రియ ఏది ఉన్నదో దాన్ని కూడా బ్రహ్మము అని పిలుస్తారు. ఆ బ్రహ్మమునందు చెరించుట అంటే కదులుతున్నాడు. ఎలా? దేనికి కదులుతున్నాడు అంటే వేదాధ్యయనము కొరకు కదులుతున్నాడు. వేదాధ్యయనము కొరకు కదులుట అంటే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఏకాదశి నాడు నేను ఉపవాసం చేస్తానంటే అనకూడదు బ్రహ్మచారి. బ్రహ్మచారికి ఏకాదశి ఉపవాసం లేదు. 365 రోజులు భోజనం చేయాలి. 365 రోజులు భోజనం చేసి గురువు కన్నా గొప్పవాడు లేడు, గురువే నా కన్నుల ఎదుట కరచరణాదులతో తిరుగాడుతున్న దైవమన్న భావనతో ఉంటాడు. ఉండి గురువుగారి దగ్గర కూర్చుని వేదాంత విద్య అభ్యాసం చేస్తాడు. దానికి బ్రహ్మచర్యం అని పేరు. బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలో పెడతాడు. మళ్ళీ అదో కదలిక. ఈ కదలికలో గృహస్థాశ్రమము అంటే చాలామంది ఏమనుకుంటారంటే గృహము అంటే ఇల్లు, ఇంట్లో ఉండడం అనుకుంటారు. కాదు. గృహమునకు పర్యాయ పదం ఏది, యథార్థమైన అర్థం ఏది అంటే ఇల్లాలు అని. ఇల్లాలు భార్య, ధర్మపత్ని అని అర్థం. ఆ వేదాంతంలో మనం లౌకికంగా అనుకునేటటువంటి అర్థాలు ఉండవు. గృహప్రవేశం అంటే ఇల్లు కట్టుకోవడం కదండి, ఇంట్లోకి వెళ్ళడం కదండి, దాని గృహస్థాశ్రమం అంటే ఇంట్లో ఉండడమా అని అలా అన్వయం అవదు. గృహము ఇల్లు. అందుకే గృహిణి గృహముచ్యతే, గృహిణికే గృహము అని పేరు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లే కాదు. ఒక పురుషుడి యొక్క సమస్త శాంతి అంతరించిపోయేది ఒక ఇంట్లో ఉండి అతను పుణ్యాలు సంపాదించడానికి కావలసిన మార్గాలు మూసేసేది ఎప్పుడంటే భార్య వెళ్ళిపోతే. భార్య వెళ్ళిపోతే అంటే నా ఉద్దేశం ఆమె శరీరాన్ని విడిచిపెట్టేస్తే
పురుషుడు గృహంలో ఉండి ఏమి సాధిస్తాడు అన్న దాని గురించి చెప్పడం చాలా కష్టం. ఇక్కడ అప్పుడు సన్యాసము నిజమైన సమాధానం, వెళ్ళిపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆయన శాంతి అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే భార్య ఎందే ఉంటుంది. ఆమె లేని నాడు అది ఇల్లు కానే కాదు. అది ఆయనకి ఇల్లేది అంటే భార్యయే. ఇల్లాలు లేని నాడు ఇల్లు కాదు. కాబట్టి అటువంటి గృహస్థాశ్రమంలో భార్యతో కలిసి సహజీవనం చేస్తూ గృహస్థాశ్రమ ధర్మాలు పాటిస్తే అది గృహస్థాశ్రమం. వానప్రస్థము అని ఉంటుంది. మనవణ్ణి చూశాడు, ఇక తనకి సంబంధించిన కర్తవ్యాలు అన్నీ పూర్తయిపోయాయి అని గుర్తు. కొడుకు కడుపున కొడుకు వచ్చేసాడు అనుకోండి, అయిపోయిందని గుర్తు. ఇక తను చెయ్యవలసింది అన్నది లేదు. ఇక తను చేయవలసింది ఏమైనా ఉంటే ఒక్కటే మిగిలిపోయింది, ఆ జన్మ ప్రయోజనాన్ని సాధించుకోవాలి. ఎందుకని అంటే వేదంలో ఇక నువ్వు ఇది చేసుకో, ఇలా కూర్చో, నువ్వు చేయవలసింది ఉంది అనడానికి ఏం లేదు. ఇంకా నువ్వు వేదం చదువుకోవాలి, లేదా గురువు గారి దగ్గర చదువుకోవాలి, తర్వాత భార్యని స్వీకరించాలి, గృహస్థాశ్రమంలో ఉండాలి, ఒక కొడుకునో కూతురునో కనాలి. కొడుకు పుట్టాలనుకోండి, ఇప్పుడు నేను ఆ మాట అంటే మళ్ళీ కొంచెం బాధపడే వాళ్ళు ఉండొచ్చు. అందుకని నేను అన్న ఆ మాట, అపుత్ర పుత్రినస్సంతు పుత్రినస్సంతు పౌత్రిణ. కూతుళ్ళు ఉన్న వాళ్ళకి కొడుకులు పుట్టాలని నేను కోరుకుంటాను, అప్పుడు కొడుకులు ఉన్న వాళ్ళతో సమానం. కాబట్టి కొడుకుని కనాలి. కొడుకుని కంటే వంశాభివృద్ధిని చూస్తాడు, అది కోరిక. తన వంశంలో తన తర్వాత తన పూజామందిరం ఏమైపోతుంది, సింహాసనం ఏమవుతుంది. ఇక ఆ గోత్రనామాలతో అర్చన చేయడానికి లేరు ఎవ్వరు. ఆ పూజామందిరంలో ఎవరు చేస్తారనడానికి లేరు. సింహాసనం వెళ్ళదు ఎక్కడికి. పరంపరాగత పూజ లేదు. లేదన్న బెంగ లేకుండా అందుకునేవాడు ఉన్నాడు. నా కొడుకున్నాడు, నా కొడుక్కి కొడుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఇక తను కూర్చోడానికి ఏమీ లేదు. ఇక్కడ కూర్చోడానికి ఏం లేదు. ఇక్కడ కూర్చోడానికంటే కుర్చీలు ఉండవండి అనకండి. తను పీటల మీద కూర్చోవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకా తన కూతురికి కన్యాదానం చెయ్యాలి, తను కూర్చోవాలి. తన కూతురికి నామకరణం చెయ్యాలి, తను కూర్చోవాలి. తన కూతురికి ఏదో అక్షరాభ్యాసం చేయించాలి, తను కూర్చోవాలి. తన కొడుక్కి నామకరణం చెయ్యాలి, తను కూర్చోవాలి. తన కొడుక్కి ఉపనయనం చెయ్యాలి, తను కూర్చోవాలి. తన కొడుక్కి స్నాతకం చెయ్యాలి, తను కూర్చోవాలి. స్నాతకం అయిపోయింది, తను ఏం చేయాలి, ఇక తను కూర్చోడానికి ఏం లేదు. నీ చెప్పులు వదిలేశావు, నీ చెప్పులు నీ కొడుకు వేసేసుకున్నాడని గుర్తు. కొడుక్కి స్నాతకం చేసి పీటల నుంచి దిగిపోయాడు తండ్రి అంటే తండ్రి చెప్పులు వదిలేశాడని గుర్తు. ఏ కొడుక్కి, ఆఖరి కొడుక్కి. ఒకడే కొడుకుంటే మరి అదృష్టవంతుడు తొందరగా అయిపోయింది. ఆ చెప్పులు ఇప్పేశాడు, ఆ చెప్పులు కొడుకు వేసేసుకున్నాడు. అంటే ఇప్పుడు నీకు కర్తవ్యతా దృష్టితో కూర్చోవడానికి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. కూతురికి కొడుకు పుట్టాడు, కూతురు అల్లుడు కూర్చుని నామకరణం చేసుకుంటారు. మనవరాలకి అక్షరాభ్యాసం చేయాలి, కూతురు అల్లుడు చేసుకుంటారు. కొడుక్కి కొడుకు పుట్టాడు, కొడుకు కోడలు బాలసారి చేసుకుంటారు. కొడుకు ఇల్లు కొనుక్కున్నాడు, కొడుకు కోడలు గృహప్రవేశం చేసుకుంటారు. పీటల మీద ధర్మపత్నితో కలిసి కూర్చునే అధికారం ఇచ్చేసావు. ఇంకా వాళ్ళిద్దరూ చక్కగా సంతోషంగా వాళ్ళ పుణ్యకర్మాచరణ వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఏ చెప్పులు ఇప్పావో ఆ చెప్పులు వాళ్ళు వేసుకున్నారంత, ఆ మాట చాలు. ఇక నువ్వు అంతకన్నా వివరణ అక్కర్లేదు, మీరు అందరూ అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఆ చెప్పులు వాడు వేసుకుని బయలుదేరాడు. ఇక నీకు కూర్చోడానికి ఏముంది, ఏం లేదు. అంటే దాని అర్థం ఏమిటంటే పీటల మీద కూర్చోవలసిన అవసరం నీకు తీసేశానన్న మాటకు అర్థం నువ్వు యోగక్షేమాలు చూడవలసిన అవసరం లేదు. నీ కొడుకు ప్రాజ్ఞుడయ్యాడు, తన బిడ్డల గురించి చూసుకోగలడు. నీ కూతురు ప్రాజ్ఞురాలైంది, నీ అల్లుడు ఉన్నాడు, వాళ్ళు తమ బిడ్డల్ని చూసుకుంటారు. నువ్వేం చేస్తావు? ఓ కార్యానికి నాన్నగారంటే రెండంటే వెళ్ళి అక్షతని చక్కగా ప్రార్థన చేయి. మిగిలిన సమయం ఏం చేస్తావు? ఇంకా మనవడికి మనవరాలకి ఫిక్స్డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, డబ్బులు దాచడాలు, ఈ అవసరం తనకి లేదు శాస్త్రం. ఇక తనేం చేస్తాడు? ఇల్లు వదిలిపెట్టేస్తాడు. ఇల్లు వదిలిపెట్టి వనానికి వెళ్ళిపోతాడు. వనానికి అంతకుముందు ఎందుకు వెళ్ళలేదు? భయహేతు. అరణ్యానికి వెళ్ళిపోండి అన్నాను అనుకోండి, ఏమంటే 2 రోజులు అడవిలో ఉండరండి అన్నాను అనుకోండి, నేను ఎవరినో ఎందుకు ఎవరో నన్ను అన్నారు అనుకోండి, బాబా అడవిలోనేనండి అంటాను. ఎప్పుడు అడవిలో ఉండడానికి భయం పోయింది. ఇక నేను ఉండి మాత్రం ఏం చేయాలి? నేను ఉన్నది బ్రహ్మాన్ని అనుభవించడానికి, ఈశ్వరోపాసన కొరకు. ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరూ నా జోలికి రాదు.
ఇక నన్ను పలకరించక్కర్లేదు, మౌనంగా ఈశ్వరోపాసన ఉంది. కాబట్టి ఇప్పుడు వానప్రస్థ అయ్యాడు. వానప్రస్థు అంటే వనమునందు నివసిస్తాడు. వానప్రస్థు అన్నమాట తేలిక కూడా ఉంది. వనమునందు ఉంటాడు. ఉండి హాయిగా ప్రకృతి మధ్యలో ఈశ్వరోపాసన చేసుకుంటూ భార్యతో కలిసి, ఇద్దరికీ ఏ విధమైనటువంటి సంగము లేదు. పరమేశ్వరారాధనము తప్ప అన్యము లేదు. వానప్రస్థంలో పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు. అది అంతిమంగా ఈశ్వరుణ్ణి చేరిపోతే ఉపాసన. భగవంతుడి పక్కన కూర్చున్నాడు. ఇందులో అయోమయానికి గురైతే నువ్వు దారి తప్పిపోయావని గుర్తు. గృహస్థాశ్రమంలో ఉండి కొడుకు చిన్నవాడు, కూతురు చిన్నది. నువ్వు వాళ్ళిద్దరి భవిష్యత్తు గురించి చూడకుండా, నువ్వు వాళ్ళకి సంబంధించిన కార్యాలు పూర్తి చెయ్యకుండా, మోక్షమన్న మాట గురించి